హాయ్ అండి, నా పేరు కాంచన. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహి రష్. రొయ్యల కూర ఇంట్లో చేసుకునే విధంగా ఇలా వండి చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. కేజీ రొయ్యలు తీసుకునండి. ముందుగా రొయ్యలు పైన ఉన్న పొట్టు, లోన ఉన్న ఇసుకపేగు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. 6 పచ్చిమిర్చి, 4 టమాటీలు, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకోవాలి. బాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటీ ముక్కలను వేసుకోవాలి. టమాటీ మెత్తగా అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసిన రొయ్యల్ని వేసుకోవాలి. తగినంత సాల్ట్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ని స్లిమ్లో పెట్టుకోవాలి. రొయ్యల్లో వాటర్ ఎక్కువ వస్తుందండి. ఆ వాటర్ ఇంకినంత వరకు స్లిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ ఇంకిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. మసాలా కారం అండి, మేము ఆడించుకున్న కారమే వాడుతాము. బాగా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. రొయ్యల కూరలో ఎక్కువ వాటర్ వేయకూడదండి. కూర ముద్దగా ఉండాలంటే 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. రొయ్యల కూర ఉడికిన తర్వాత 1 స్పూన్ వరకు మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఆడించుకున్న మసాలా వేసుకున్నామండి. మీరు కావలిస్తే బయట దొరికినవి కూడా వేసుకోవచ్చు. చిక్కగా అయిన తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా వండి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఒరిజినాలిటీ టేస్ట్ కావాలంటే ఇంట్లో చేసుకునే విధంగా ఇలా వండి చూడండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.